అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణి. ప్రియాత్మ బంధువులారా, శ్రీనివాసాచార్యులు గారు శ్రీ వెంకటేశ్వర గోశాలను ప్రారంభం చేసి దాదాపు 100కు పైగా గోవులు వాటి పోషణ చేస్తున్నారు. ఈరోజు శ్రీనివాస కళ్యాణం కూడా చేస్తున్నారు. శ్రీనివాస కళ్యాణము ఆధ్యాత్మిక కార్యక్రమం. మరి గోశాల కూడా ఆధ్యాత్మిక కార్యక్రమం. ఇప్పుడు లక్ష్మణాచార్య గారు పరిచయం చేస్తూ ఆయుర్వేదాల గురించి చెప్పారు. ఆయుర్వేదం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమం. ఎందుచేత హిందూ ధర్మంలో వైదిక జీవనంలో ఆధ్యాత్మికం కాని విషయమే లేదు. ఆధ్యాత్మికం కాకుండా, ధార్మికం కాకుండా మనము ఏ విషయాన్ని వేరొక దృష్టితో చూడమో ఆచరించం. ప్రతి అంశానికి, ప్రతి విషయానికి మనము దైవత్వాన్ని ఆపాదిస్తాం. అంచేత మన జాతి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఒక ప్రత్యేకతను సంతరించుకుని జీవిస్తున్నది. సాధారణంగా హిందువులకు పండుగలు ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటారు. మన దేశంలో మనకు పండుగలు చేసుకోవడమే తెలుసు. పండుగ అంటే ఉత్సాహంగా ఉండడం, పండుగ అంటే దైవీ చింతనతో ఉండడం, పవిత్రంగా ఉండడం. ఆ విధంగా ఉండడము అనేటువంటి అవకాశము మనకు అలవాటైంది. మన దేశంలో దేనికి కరువు లేదు కాబట్టి, భౌతికమైన జీవనాన్ని గడపడానికి వెలితి లేదు కాబట్టి, కొరత లేదు కాబట్టి, ఆ భౌతిక జీవనానికి అవసరమైనటువంటివన్నీ కూడా పరిపూర్తి అయిన తరువాత మిగతా సమయంలో మనిషి ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ప్రతి క్షణము దేవుడికి దగ్గరగా ఉండేటువంటి జీవనాన్ని అలవాటు చేశారు మన పూర్వీకులు. సాధారణంగా ఇంకొక ప్రశ్న కూడా లేవనెత్తుతారు. మిగతా మతాల వాళ్ళకి ఒక రోజు ప్రార్థన చేస్తారండి. కొంతమంది శుక్రవారం చేస్తారు, కొంతమంది ఆదివారం చేస్తారు. హిందువులకు ఆ విధంగా ఒకరోజు ప్రార్థన చేసేటువంటి అలవాటు లేని కారణంగా హిందూ ధర్మంలో విఘటన అవుతోంది, ఐకమత్యం లేదు, ఒక దగ్గర చేరట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు. మన ధర్మము వీకెండ్కి సంబంధించిన ధర్మం కాదు. నిద్ర లేచింది మొదలు మేలుకొని ఉన్నంతసేపు, రాత్రి నిద్రపోయేటంత వరకు మన ఆలోచన, మన మనసు, మన విచారము భగవంతుడికి దగ్గరగా ఉండేటువంటి జీవన విధానాన్ని మనకి ఇచ్చారు. నిద్ర లేచిన వెంటనే చేత పట్టుకునేటువంటి చీపురు కట్టను కాలుతో తొక్కరు. చేటను కానీ, జల్లెడను కానీ, రోలును కానీ, రోకలిని కానీ, గడపను కానీ, పొయ్యిని కానీ
ఉట్టిని కానీ, పురుషులైతే కాడిని కానీ, పలుపుని కానీ, పగ్గాన్ని కానీ, అంటే నిత్య జీవితంలో మనము దేనినైతే ఉపకరణం చేతితో ఉపయోగిస్తున్నామో చూస్తున్నామో ఆ వస్తువుని కాలుతో తొక్కరు. ఎందుకంటే ప్రతి వస్తువుకు కూడా ఒక దైవత్వాన్ని ఆపాదించుకున్నాం. రమణ మహర్షి చెప్పినటువంటి మాట, నీ హృదయాన్ని నీ చేతులను పనికి అర్పించు, నీ హృదయాన్ని భగవంతుడికి అర్పించు అన్నారు. బావిలో నీళ్లు తోడుకుంటున్నా, చేనులో ఏదం దొక్కుతూ ఉన్నా, పశువులను మేపుకుంటూ ఉన్నా, పలుపును పేనుకుంటూ ఉన్నా, పగ్గాన్ని పేనుకుంటూ ఉన్నా, మగ్గాన్ని నేసుకుంటూ ఉన్నా, కులి దగ్గర కూర్చున్నా, ఏ పని చేస్తున్నా ఈ దేశములో ఏ వృత్తికి చెందిన ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా సరే భగవంతుడి యొక్క తపన తప్ప, భగవంతుడి ఆరాధన తప్ప, భగవంతుడి స్మరణ తప్ప ఇంకొకటి తెలియకుండా బతికిన జాతి ఇది. అలాంటి జాతి కాబట్టే చమర కులంలో, మాదిగ కులంలో చెప్పులు కుట్టుకుంటూ 600 సంవత్సరాల క్రితం లక్నోలో సంత్ రవిదాస్ అని ఆయన జీవించాడు. అంటే సరిగ్గా మనకి ఇక్కడ అన్నమాచార్యుని యొక్క సమకాలీనుడు, శ్రీరామచంద్ర ప్రభువుని సాక్షాత్కరింప చేసుకున్నటువంటి మహనీయుడు. స్వయంగా రాజస్థాన్ నుంచి మీరాబాయి సంత్ రవిదాసు గారి దగ్గరికి వెళ్ళి శిష్యరకం చేసి అక్కడ దీక్ష తీసుకుంది. 42 మంది రాజులు రాణులు ఆయన శిష్యులుగా మారారు. అటు కులంతో కానీ వృత్తితో కానీ ఏమీ సంబంధం లేకుండా వాళ్ళ ప్రవృత్తి మొత్తము ప్రభువు యొక్క ధ్యానం మీదనే ఉంచుకుంటూ ఆ రకంగా దేవీ దేవతల యొక్క సంపూర్ణమైనటువంటి దర్శనం చేసుకుంటూ జీవించినటువంటి వాళ్ళు. ఇక్కడ ఎంతమంది కూర్చోన్నారో మీ అందరి తాత ముత్తాతలు, మీ వంశాలలో మీ పూర్వీకులు, పూర్వ తరాల వాళ్ళు చాలా మంది దేవుడితో మాట్లాడిన వాళ్ళు ఉన్నారనే విషయం మర్చిపోదు. చాలా మంది వాళ్ళకి ఇష్టదైవం కృష్ణుడితో మాట్లాడిన వాళ్ళు ఉండొచ్చు, రాముడితో మాట్లాడిన వాళ్ళు ఉండొచ్చు, వెంకటేశ్వరుడితో మాట్లాడిన వాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుడితో చెలిమి చేసి, దేవుడితో స్నేహం చేసి, దేవుడికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళే మన పూర్వీకులు. అటువంటి మనము ఈ రోజున కొద్దిగా అప్పుడప్పుడు ఎక్కడెక్కడ అక్కడక్కడ అడపాదడపా ఏదైనా కళ్యాణం చేస్తే కొద్దిమంది కనపడేటువంటి స్థితికి వచ్చాం. ఈ సంవత్సరం మొదటిసారి మనం మెదక్ జిల్లాలో 2 గ్రామాలకు వెళితే మొదటిసారి సీతారాముల కళ్యాణం ఆ గ్రామాల్లో ప్రారంభం చేసే సంవత్సరం. టీవీ పుణ్యమా అని కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అంటే మొగులు రేకులు చూసినా కాస్త సామవేద వారినో లేకపోతే చాగంటి వారినో కూడా అందులోనే చూస్తున్నాం. కాబట్టి కొద్దిగా హిందూ ధర్మానికి మంచి రోజులు వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. ఆయన వచ్చేనే భ్రమపడ్డారు, రాలే, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అందువల్ల హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, దేవాలయాలకు అసలు పోరు. ఎక్కడ దేవాలయాలకు పోరు? ఊర్లో ఉండే దేవాలయానికి పోరు. ఊర్లో ఇంటి పక్కన దేవాలయం ఉంటే అసలు పోరు. మనం పోవాలంటే మనకు అగ్ని క్షిపణి ఇట్లాంటి క్షిపణి లక్ష్యాలు ఉంటాయి. 2000 కిలోమీటర్ల లక్ష్యం. మధ్యలో శత్రువు ఉంటే వాడిని చంపదు. 2000 కిలోమీటర్ల దూరంలో ఉంటేనే చంపుతుంది. అంటే మనం కూడా పోతే శబరిమల, పోతే తిరుమల, లేకపోతే తిరువణ్ణమలై, రామేశ్వరం, కన్యాకుమారి, కాశీ, అయోధ్య. మన 2000 కిలోమీటర్ల రేంజ్ లో ఉంటుంది మన భక్తి. దేవుడు అక్కడ కనపడుతుంది.